అన్నకి లైవ్ లో స్పెషల్ గా విష్ చేయాలంటే? పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేం చెప్పారా థ్యాంక్ యూ కాబట్టి? థ్యాంక్ యూ చెప్పినా దీంట్లో ఒక స్పెషల్ ఒక గిఫ్ట్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర చూస్తున్నాను, డైలీ వస్తుంటాను పోతుంటాను కదా, భోజనాలకు లేక వాళ్ళు ఎంత ప్రాబ్లంలు ఉంటారంటే, గాంధీ హాస్పిటల్ చూసుకోండి, ఉస్మానియా చూసుకోండి, ఆమెను వండుతుంది తీసుకొని వెళ్ళి. సో మొన్న సినిమా వచ్చింది, అన్నని థియేటర్ లో చూసారు, యాక్టర్ యాంగిల్ కూడా చూసారు. యాక్టరే. సో అమ్మతో గడిపిన మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయి అప్పట్లో బిఫోర్ మ్యారేజ్? ఫర్ మ్యారేజ్ కూడా టెన్షన్స్, మ్యారేజ్ అయింది ఎవరిని ఏమన్నాడు ఏమైనా చేయొచ్చు. అమ్మ కూడా చెప్తుంది కొన్ని సందర్భాలలో చాలా భయపడ్డదంట, బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అంట. చాలా. ఇప్పుడు నా మీద పగతో పిల్లల్ని ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి. సో నాకు ఎందుకో మీ కళ్ళలో నుంచి కూడా కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి నిజంగా. ఒక వెనకాల 10 మందిని వేసుకొని కాళ్ళని వేసుకొని తిరుగుతారు, బట్ ఆ నేచర్ మీలో నాకు కనిపించలేదు, ఇంతవరకు నాకు కనిపించలేదు. ఒక 10 మంది వచ్చి నన్ను కొడితే ఒక్క నన్ను కొట్టి రిటర్న్ వస్తాయి. ఏంటి ఆ ధైర్యం ఏంటి? మా డాడీ ఇచ్చిన ధైర్యం. నాన్న లైఫ్ లో ది బిగ్గెస్ట్ ఇష్యూ బాంబే అటాక్ అయింది. ఎక్కడ? చాలా పెద్ద ట్రాజడీ అయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నా. నిజంగా చాలా మందికి ఆ తల్లి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా మా దగ్గరికి రావాలని. సో ఈరోజు నాకు టైం కుదిరింది. సో చాలా విషయాలు, అనేక విషయాలు తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ తల్లి ఎవరో కాదు, అనితమ్మ అనమాట. సో మన అంబర్పేట్ శంకర్ అన్న వైఫ్. సో అన్న కూడా ఇప్పుడు ఆ ప్రజాసేవలో వెళ్తున్నాడు, అన్నతో పాటు కూడా ఆ తల్లి ప్రజాసేవలో వెళ్తుంది. సో అనేక విషయాలు ఆ జనాలకి తెలియాల్సినవి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఆ పర్సనల్ లైఫ్ అయితే, అలాగే ఎలా ఉండేవాడు అన్న, అమ్మతో ఎలా ఉండేవాడు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. సో అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అమ్మ? బాగున్నాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎలా నడుస్తుంది లైఫ్? బాగుంది. అంత మంచిది? అంత మంచిది. ఓకే. సో నాకు ఫస్ట్ ఒక డౌట్ ఉందమ్మా. సో ఇంతమందిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇటు ఫ్యామిలీని కానీ, అటు అన్నతో చాలా మంది వ్యక్తులు ఉంటారు. సో అన్న కొడుకులా ట్రీట్ చేస్తుంటాడు వాళ్ళని. సో మీరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఎలా ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే ఇక ఆయన ఎట్లా చేస్తారు, నేను కూడా అట్లా చేస్తాను. సో అన్న అడుగు జాడలో నడుస్తున్నారు. అంతే. ఓకే. సో ఫస్ట్ ఎక్కడ మీరు పుట్టింది? ఎక్కడ మీ ఏంటి చరిత్ర? నేను సికింద్రాబాద్ లో పుట్టినాను. ఓకే, సికింద్రాబాద్ లో. సికింద్రాబాద్ టు అంబర్పేట్ స్టోరీ. సికింద్రాబాద్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, హైదరాబాద్ లో మా నాన్న ఉంటుండే, అక్కడ కొన్ని రోజులు ఉన్నాము. నాకు 8 years ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినాము. ఓకే, 8 years ఉన్నప్పుడు మా నాన్నకు సర్వ్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది, ఇక్కడ వచ్చినాము. ఓకే. సో ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయాను. సో అన్నతో పరిచయం ఎప్పుడు మీది? అన్నతో పరిచయం నాకు 10 years నుంచి. 10 years. మా నాన్న మెకానిక్ షాప్ ఉండే, ఓకే, ఆ షాప్ లో ఉంటుండే. అట్లా అప్పటి నుంచి పరిచయం. పరిచయం అంటే ఇట్లా కాదు, తర్వాత సో నార్మల్ గా. సో ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. సో లవ్ మ్యారేజ్ కదమ్మా? లవ్ మ్యారేజ్. ఓకే. సో ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా ఫస్ట్ ఇలా లవ్ మ్యారేజ్ అని చెప్తే? అంటే కొంచెం మా నాన్న భయపడ్డాడు. తర్వాత మా పెద్దనాయన వాళ్ళు వీళ్ళు ఉండి కొంచెం ఏం కాదు అని మాట్లాడి చేసి. ఓకే. సో అప్పుడు అన్న మెకానిక్గా వర్క్ చేసే వ్యక్తి కాబట్టి, సో అప్పుడు మీకు ఏమన్నా ఇబ్బందులు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటా లైఫ్లో? అంటే మా పెళ్ళి కాకముందే మెకానిక్ ఆపేసిండు ఆయన. ఓకే. ఆపేసి తర్వాత ఇంకా కొంచెం అక్కడిక్కడ తిరగడము అట్లా ఉండే. అయినా సరే పెళ్లి చేసుకున్నారు. మీకు కూడా ఎప్పుడు భయం అనిపించలేదు? అరే నేను చేసుకుంటా, నా ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ లైఫ్ అనిపించలే? మీ గుండె కూడా చాలా గట్టిగా అనుకుంటా. అంతే. మా నాన్న మా పెద్దనాయన భయపడ్డారు కానీ ఇంకా నేనేం భయపడలేదు. ఓకే. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఓకే. దాని తర్వాత లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఆ టైంలో కూడా అన్న పేరు బాగా వినిపిస్తుండే బయట వైరల్ గా. సో ఎక్కడికి వెళ్ళినా శంకర్ గా నుంచి అంబర్పేట్ శంకర్ అన్నగా కూడా పేరు వినిపిస్తుంది. సో ఇలా ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అన్నది? అంటే అప్పుడు కొంచెం ఇక్కడ అంతా వేరే వాళ్ళు రౌడీ ఇలాగా చేస్తుండే, కొంచెం అప్పుడు అన్న కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తుండే వేరే వాళ్ళకి, అట్లా కొంచెం పేరు వచ్చింది. సో అదే పేరు ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. పిల్లల విషయానికి వస్తే ఎంతమంది అమ్మ? మాకు తెలుసు, అందరికీ తెలుసు, బట్ నీ నోటితో వింటే కొంచెం బాగుంటుంది. నాకు 2 బాబులు, 1 పాప. ఓకే. పెద్ద బాబు రాఘవేందర్, చిన్న బాబు సాయి కిరణ్, పాప స్వాతి. 3 మనమరాళ్ళు.
నలుగురు మనమరాళ్ళు. నలుగురు? నలుగురు. అయ్యో. పెద్ద బాబుకి 2, చిన్న బాబుకి 2, ఒక పాపకి ఒక బాబు. సో చాలా సందడిగా ఉంటుంది మా ఇల్లు మొత్తం. అందరూ వస్తే ఉంటది, లేకుంటే మేము ఇద్దరమే కదా ఉండేది ఇక్కడ. అమ్మ నిజంగా చెప్పి ఒకటి అడుగుతా నేను. సో అన్న ఎప్పుడు బయటనే ఉంటాడు, నాకు తెలిసి 1 year లో 3-4 months ఇంట్లో ఉంటాడు అని చెప్పి. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు, ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు ఎక్కువ. అప్పుడప్పుడు బయటికి వెళ్తాడు, టూర్లు అని అది ఇది అని వెళ్తాడు. అప్పుడు వీక్లీ వన్స్ పోతారు, వీక్లీ 1 బయట ఉంటారు. ఓకే. అలా వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడన్నా ఇబ్బంది పడి ఆ సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా మీకు? ఏం లేదు, ఇంకా అలవాటు అయిపోయింది నాకు బాగా. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాధపడేదాన్ని. అప్పుడు కొంచెం అప్పుడు బాగా ఉంటుండే కదా, అప్పుడు లోపల ఉంటుండే. పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, పిల్లలు అడుగుతుండే డాడీ ఉండడు ఏంది అని. అప్పుడు బాధపడుతుంటే అప్పుడు. ఇప్పుడు లేదులే, ఇప్పుడు కంపల్సరీ 1 monthలో 1 week అయితే బయట ఉంటారు, ఎక్కువ వెళ్తారు ఎక్కడన్నా టూరు. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారమ్మా అప్పుడు? ఎందుకంటే అన్న ఎప్పుడు బయట ఉండే వ్యక్తి, సో 3 పిల్లలు మీకు. అప్పుడు అయ్యింది అట్లనే. ఎన్నిసార్లు బాధపడ్డారు నిజంగా? చాలా బాధపడ్డాం, ఆయన పోయినప్పుడల్లా బాధపడుతుంది. ఏ క్షణాన్ని ఏం జరగవచ్చు, బయట అని కాదు, కొంచెం లొల్లీలు అయినప్పుడల్లా లోపల ఉంటుండే కదా, అప్పుడు కొంచెం పిల్లలు బాగా అడుగుతుండే డాడీ లేడు మనకు, అందరు డాడీలు ఉంటారు. ఏదైనా మెమరీ గుర్తుందా అమ్మా అప్పుడు ఆ పిల్లలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు? లైక్ నాన్న గురించి, నాన్న ఎక్కడ వెళ్ళిండ్రు? అట్లా ఏం పెట్టలేదు పిల్లలు, వాళ్ళకు కూడా కొంచెం అర్థమైంది కదా. కానీ ఎక్కువ అంటే బయట పోయినారు అనుకుంటారు, టూరు ఏదో అనుకుంటుండే, వాళ్ళు ఏం బాధ పెట్టలేదు నన్ను. అంటే పిల్లల విషయంలో అంటే మీకు ధైర్యంగా ఉన్నారు కాబట్టి, చిన్న పిల్లలు వాళ్ళు అప్పట్లో కాబట్టి, సో వాళ్ళకి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు, మీకు ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు ఉంటుంది మనకు కూడా. ఎందుకంటే సో మనం ఎట్లాగో మనం ఉంటున్నాము, కానీ మన కొడుకులు మన కూతుర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా అవుతుందేమో, సో ఇక్కడ నుంచి వాళ్ళకి ఏదైనా చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి. అట్లని కొన్ని రోజులు మేము ఇద్దరిని హాస్టల్ వేసినాం, చిన్న బాబుని పెద్ద బాబుని. ఇక్కడ జూబ్లీహిల్స్లో నోబుల్ స్కూల్ అని ఉండే, అక్కడ వేసిన. కానీ ఉండలేకపోయారు వాళ్ళు, 6 months ఏమో ఉన్నారు, వచ్చేసారు. ఆ తర్వాత ఇంకా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేసిన. ఓకే. ఆయన ఏం అంటే ఆయన అంటే స్కూల్ గురించి అవన్నీ ఆయన చూసుకునేవాడు కాదు కదా, ఇంకా నేనే చూసుకునేదాన్ని. సో 3 పిల్లలు, వీళ్ళిద్దరు పబ్లిక్ స్కూల్, పాప సెంటెన్స్. సో దగ్గర నుంచి వాళ్ళందరినీ చూసుకున్నారు మీరు. ఓకే. ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇప్పుడు సిచ్యువేషన్? ఎందుకంటే అప్పుడు బాధ టైంలో మీరు తోడుగా ఉన్నారు, ఇప్పుడు అన్న పేరు చెప్తే గుర్తుపట్టని వ్యక్తులు ఎవరు ఉన్నారు? 2 states కాకుండా కూడా సో వేరే కంట్రీస్లో కానీ, చాలా ఇటు చూసుకుంటే బెంగళూరులో కానీ, సో ఎక్కడికి వెళ్ళినా బీవచ్చంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎందుకంటే అప్పుడు నువ్వు స్ట్రగుల్ ఉన్నప్పుడు, ఇప్పుడు సక్సెస్ లో ఉన్నప్పుడు, ఈ 2 కంపారిజన్ అంటే ఈ 2 ఆలోచిస్తూ ఉంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? నాకు అప్పటిదే బాగుంది అనిపిస్తుంది. అప్పటిదే ఎందుకు? ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కదా అమ్మ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది అన్న వస్తుంది అంటే మంచిగా నెక్స్ట్ క్రేజ్ బాగుంది కదా ఇప్పుడు. అంటే అప్పుడు అందరం ఒకదాని ఉంటుంటే అందరు బాగుంటుండే, ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడ ఇద్దరం అయిపోయినాం కదా. ఇప్పుడు బాగా చేస్తున్నట్టు, ఎందుకంటే అప్పుడు చిన్న ఉన్నప్పుడు అందరు కలిసి మంచిగా అన్నతో కానీ ఫ్యామిలీతో కానీ గడిపిన క్షణాలు కొన్ని మనం గుర్తుండిపోయే మెమరీస్ కొన్ని ఉంటాయి. సో అవే మన ఉన్నాయా మీ లైఫ్ లో? అన్న అప్పుడప్పుడు టూర్లు తీసుకుపోయేవాడు, టూర్లు పోయేవాళ్ళం. ఒకసారి ఊటీకి పోయినాం, ఒకసారి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, నేను అంతా. అదొకటి బాగుంది. సినిమాలు చూస్తారమ్మా? అప్పుడు కొంచెం పిల్లలు కొంచెం పెద్దగా అయినాక వెళ్ళినాం. అంటే కొంచెం భయం వేస్తుండే వెళ్ళాలంటే ఆయనతోని. ఎందుకలా? అంటే ఒక్కసారి నా పెళ్ళైన కొత్తలో సినిమాకి పోయినాం ఇద్దరం. ఓకే. అయితే పోయినా కానీ నాకు అసలు సినిమా థియేటర్లో కూర్చున్నా కానీ అంతా భయం వేసింది. ఇంటర్వెల్ నుంచి వచ్చేసినాం, నాకు నచ్చలేదు, నాకు వద్దు, నేను వెళ్ళిపోదాం పోదాని. అంటే కొంచెం అన్నకు అప్పుడు చాలా ఇట్లా టఫ్గా ఉండే, కొంచెం వెళ్ళిపోదాం అని వచ్చేసినాం, ఇంటర్వెల్ నుంచి వచ్చేసినాం. తర్వాత కొంచెం పిల్లలు బాగా మంచిగా పెద్ద అయినాక 10th class అయిపోయినాక వీక్లీ వన్స్ పెట్టుకున్నాం, వీక్లీ వన్స్ తీసుకుపోయేవాడు. లాస్ట్ సినిమా అంత గుర్తులేదు కానీ వెళ్ళినాం పిల్లలతోని, 3 పిల్లలతో వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంటుండే. వీక్లీ వన్స్ కంపల్సరీ తీసుకెళ్తుండే సినిమాకి, గురువారం కంపల్సరీ బయటికి. ఓకే. నైట్ వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి సినిమా చూసి వస్తుంటే. ఓకే. ఇప్పుడు మీకు ఒక ట్రస్ట్ కూడా ఉందని చెప్పి నేను విన్నా. సో ట్రస్ట్ కూడా మీరే చూసుకుంటారమ్మా? నేనే చూసుకుంటాను. నెలకు సరుకులు ఇస్తాము, ఇంకా వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకుంటారు, సరుకులు మాత్రం ఇస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు అన్న బర్త్డే రాబోతుంది, సో దాని తర్వాత కూడా ఏదో డిఫరెంట్ గా ప్లాన్ చేశారు అని చెప్పి నేను విన్నా. ఏంటి ఆ సీక్రెట్ ఏంటమ్మా? ఆ సీక్రెట్ ఏం లేదు, అన్న బర్త్డే రోజు కొంచెం అందరికీ ఫుడ్, అదే 100 members కి
పూర్ పీపుల్ ఉంటారు కదా, ఓకే. వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో అంటే వీక్లీ వన్స్ అట్లా. వీక్లీ వన్స్ అనుకుంటున్నాం. అన్న బర్త్డే నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు బర్త్డే అప్కమింగ్ బర్త్డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆ రోజు చాలా మంది వస్తారు కదా, ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ అన్నకి ఏం సర్ప్రైజ్ ఇచ్చారో మీరు? ఫస్ట్ బర్త్డే ఉంటుంది కదా మీరు కలిసిన తర్వాత. ఆయనే నాకు ఇస్తుండే, నేనేం ఇవ్వబోతుంటాను. చాలా సర్ప్రైజ్. అంటే అప్పుడు అంతా నాకు అంత నాలెడ్జ్ లేదు కదా, చిన్నదాన్ని కదా. అన్ని ఇచ్చిన సర్ప్రైజ్ గుర్తుందా? అన్న ఇస్తుండే, శారీస్ ఇస్తుండే. శారీ ఆయనే తీసుకొని వస్తుండే బర్త్డే అని. ఓకే. ఇప్పటికి ఆయనే ఇస్తాడు. మీరు? నేను చేస్తాను. ఒక 10-15 ఇయర్స్ నుంచి సర్ప్రైజ్ ఇచ్చుకుంటున్నాం ఇద్దరం. 10 ఇయర్స్ నుంచి. ఓకే. ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తున్నారు? ఆయన తెస్తాడు నాకు బట్టలు. మ్యారేజ్ డేకి అయితే నేను తెస్తాను, బర్త్డేకి నేనే కంప్లీట్. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాడు అన్న. సో ఇటు సైడ్కి వెళ్ళినా కూడా బెంగళూరు సైడ్ కూడా బాగా చాలా పెరిగిపోయింది. సో అది చూసినప్పుడు ఇప్పటికి కూడా మీకు భయం వేస్తూ ఉంటారు, ఎందుకంటే మీరు సినిమా మధ్య నుంచి లేసి వచ్చారని చెప్పారు కాబట్టి. ఇప్పటికి ఇప్పుడు అంత భయం ఏమయ్యేది, అంత ఏం లేదు. ఇప్పుడు బాగుంటాడు, అందరితో బాగుంటాడు కదా, ఇంకేం అంత భయం వేయదు. మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా ఏదో ఆ గుట్టలో ఏదో ఇష్యూ జరిగింది, అసలు ఏం జరిగింది ఆ రోజు? అప్పుడు ఫ్రెండ్స్ అందరం 4 ఫ్యామిలీస్ వెళ్ళినాం, 4 ఫ్యామిలీలు వెళ్ళినాం. ఓకే. రోడ్ మీదే అసలు అప్పుడు రూమ్స్ కి అంత లేవు. గుట్ట అది కళ్యాణ మండపం దగ్గరే పడుకున్నాం అందరం. దర్శనం చేసుకున్నాం, కిందికి దిగినాం. కింది దిగి మటన్ అవన్నీ వండేసుకున్నాం. వేరే వాళ్ళు కొంచెం వచ్చిర్రు వాళ్ళు. ఓకే. వాళ్ళు వచ్చితే కొంచెం డిస్టర్బ్ అయ్యి పనిష్మెంట్, వాళ్ళకైతే దేవుడి పనిష్మెంట్ అయితే ఇచ్చిండే. పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు, 10 మంది పిల్లలు మాకు. అయ్యో. అందరు 4 ఫ్యామిలీలు. మా చిన్నోడు అయితే చాలా చిన్నగా ఉన్నాడు, సంఖలో ఉన్నాడు వాడు. అట్లా బాగా డిస్టర్బ్ అయినా, కానీ చాలా భయం వేసింది. కానీ దేవుడు మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిండు. వాళ్ళకే ఇచ్చిండు, మనకు కాదు. ఏం కాలేదు. సో చాలానే మీ లైఫ్ లో ఇలాంటివి అసలు నిద్రలేని రాత్రులు గడుపుంటారు కదమ్మా? చాలా. అసలు రాత్రంతా అసలు ఎక్కడికైనా టూర్ పోతే రాత్రంతా మెలుకునేదాన్ని, ఎవరు అటాక్ వస్తారో ఎవరు ఏం చేస్తారో అని. సో మీ ఫ్యామిలీ విషయానికి వస్తే కూడా చాలా పెద్ద ఫ్యామిలీ మీది. సో కొడుకులు, మనవరాళ్ళు, సో మంచిగా పెద్ద ఫ్యామిలీ వస్తే కలకలలు ఆడిపోతుంటది. వాళ్ళందరూ ఉంటే ఇంట్లో బాగుంటది, లేరు కదా. వాళ్ళతో మీకు ఎలా ఉంటది? మనమరాళ్ళతో? మనమరాళ్ళు బాగుంటారు, మనమడు కూడా బాగుంటాడు. ఏమంటుంటారు మిమ్మల్ని? నాని నాని అంటారు, అమ్మమ్మ అంటాడు వాడు. వాళ్ళ గురించి ఏదని చెప్పగలుగుతారా? చిన్న బాబుకి పాప పుట్టింది ఆమె, మళ్ళా రఘుకి పెద్ద బాబుకి పాప పుట్టింది. వాళ్ళిద్దరు ఇక్కడే ఉంటున్నారు, 2 years వరకు ఇక్కడే ఉన్నారు అందరు. తర్వాత వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఓకే. చిన్న బాబు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఓకే. పెద్ద బాబు ఏమో పాపని స్కూల్లో జాయిన్ చేస్తామని ఫస్ట్ క్లాస్ నుంచి రాక్ వెల్ ఉంది కదా, అక్కడ వేసిరు వాళ్ళు. అప్పటి నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు. ఓకే. చిన్న బాబుకి చిన్న పాప పుట్టినప్పుడు మా దగ్గర మాకు వదిలేసిండి ఇక్కడ. ఒక 8 months ఉంటుంది అది. అప్పుడు ఇక్కడ వదిలేసిండి, మా దగ్గరే ఉండే 1 year వరకు. బాగుంటుండే అది. ఆమెతో చాలా మెమరీస్ మాకు. మా పిల్లల్లాగానే ఆమె. మా 3 పిల్లల్ని ఎట్లా చూసుకున్నామో దాన్ని అట్లా చూసుకున్నాం. మనమరాళ్ళ దాంట్లో అదొకటి కొంచెం మాకు మెమరీ. ఇక వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ వేసింది. ఆమె వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ వేసింది. అంటే డైలీ ఇంట్లో ఉండి తిరిగే, చాలా తిరుగుతుండే, బాగా ఆడుకుంటుండే మాతో. ఈయనతోనే బాగుంటుండే. ఇంకా ఆయన బయటికి వెళ్తే చాలు కార్ తిప్పాలి, ఆమె కార్లో ఒక ట్రిప్ వేయాలి, అట్లా ఉంటుంది. అంటే అప్పటి నుంచి ప్రీవియస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే కూడా సో ఎక్కువ మీరు ఒంటరిగానే గడుపుతారని చెప్పి అనిపిస్తుందమ్మా నాకు. అదైతే కరెక్ట్ కదా. ఇప్పుడు అన్నకి చెప్పాలంటే, సో అన్న కొంచెంసేపట్లో జాయిన్ అవుతాడు కాబట్టి అన్న వచ్చినాక మీ నోటితో అన్నకి చెప్పిస్తాను అన్నమాట. ఇప్పుడు ఒక 1 year నుంచి మాత్రం ఎక్కడికి వెళ్తలేడు, ఎక్కువ మటుకు ఇంట్లోనే ఉంటాడు. ఒక 2-3 వరకు అయితే ఇంట్లోనే ఉంటాడు. కొంచెం నైట్ అయితే కొంచెం లేట్ అయితే ఇక అది కామన్ అయిపోయింది. అవునమ్మా. ఇంకోటి, అన్న వచ్చే వరకు అసలు మీరు పడుకోరంట, అది నైట్ అయినా సరే అన్న వచ్చిన తర్వాత మీరు పడుకుంటాను. ఫోన్ చేస్తూనే ఉంటాను. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డాడమ్మా అన్న? ఊరికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి? నేను ఇబ్బంది పడతాను, ఎత్తుతాడు చెప్తాడు ఇంత లేట్ అవుతుంది, ఇంత అవుతుంది. ఓకే. సో అప్పుడు మీరు ఎలాగో ఎక్కువ తిరగలేకపోయినారు బయటికి, ఎందుకంటే సో లవేష్ పెళ్లి చేసుకున్న తర్వాత తిరగలేకపోయినారు, భయం అని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఆ వైబ్ ఏమని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అంటే? భయం ఏం లేదు, తిరుగుతాం బాగానే, గుళ్ళు తిరుపతికి అక్కడ అంతా బాగా వెళ్తాం. అంటే అప్పుడు మిస్ అయిన రోజులు ఇప్పుడు వెళ్తాం. సో మీకు ఇప్పుడు అడుగుతానమ్మా, ఇష్టమైన హీరో ఎవరు మీకు? నాకు అంత ఏమీ లేదు, అన్ననే అనుకుంటాను. అదైతే కామన్. ఓకే. అందుకే ఎవరు లేరని చెప్పిన నేను. ఆ ప్లేస్ లో అన్నున్నా అనమాట. అంతే. ఓకే. అప్పుడు మీరు చిన్నప్పుడు మాత్రం మా తమ్ముడు నేను కొట్లాడుకునే వాళ్ళం. మా పెద్ద తమ్ముడు
నేను మా చిన్న తమ్ముడేమో కృష్ణ, వాడేమో ఎన్టీఆర్. ఓకే. అట్లా అని కొట్లాడుకునేవాళ్ళు. కృష్ణ ఎన్టీఆర్. అక్కడ బాండింగ్ కూడా మిస్ అయినారు కదమ్మా మీ ఫ్యామిలీకి సంబంధించి, మీ ఓన్ ఫ్యామిలీకి సంబంధించి, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి? ఎందుకు మంచిగా ఉంటాం అందరం, పక్కనే ఉంటారు అమ్మ వాళ్ళు కూడా. అంటే 3-4 ఇండ్లు తర్వాత ఉంటారు వాళ్ళు అక్కడ. సో వెళ్ళి రావచ్చు అనమాట, ఈజీగా వెళ్ళి వస్తారు. ఇప్పటికే అన్నోష్ వారికి ఇప్పటికి కూడా మేలుకుంటారు? ఇప్పటికీ మెలుకుంటారు. అసలు ఎలా అమ్మా ఇన్ని ఇయర్స్ నుంచి అదేమో అలవాటు అయిపోయింది బాగా. అటు కుటుంబాన్ని, ఇంకోటి అన్నతో కూడా చాలా మంది వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళతో కూడా నేను అనుకున్నా ఇటు వచ్చే ముందు, సో ఆ తల్లి మమ్మల్ని చాలా మంచిగా చూస్తుంది అని చెప్పి కూడా అనుకున్నా. సో ఇంకోటి నేను ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ బయట చాలా మంది జనాలు అన్న కోసం వస్తారు వాళ్ళు. అన్న అందుకే కదా 2-3 వరకు ఇక్కడే ఉంటాడు ఇంట్లో. వాళ్ళకన్నీ వాళ్ళది ఏందో ప్రాబ్లం చూసి వెళ్తాడు. ఓకే. ఎవరైనా హీరోస్ కానీ అన్నను కలవడానికి వస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్స్ కానీ, కొంతమంది హీరోస్ కానీ. సో అందులో మీకు ఇష్టమైన అంటే కలిసిన వ్యక్తులు ఏమైనా మాట్లాడినా ఏమైనా గుర్తున్నాయి? లైక్ శ్రీహరి గారు కూడా అన్నకు చాలా క్లోజ్. అంటే నేను శ్రీహరి అన్నతో ఒక్కసారి మాట్లాడిన అంతే. పెళ్ళికి వచ్చినాడు మా బావగారు కొడుకు, పెళ్ళికి వచ్చిండు, అప్పుడు మాట్లాడినాను. ఆ తర్వాత ఇంకెప్పుడు మాట్లాడలేదు. కానీ వాళ్ళు వచ్చారు కానీ మేము ఇంట్లో లేము ఆ రోజు. ఇద్దరు వచ్చిండు, ఆమె ఆయన వచ్చిర్రు, శాంతి ఆయన వచ్చిర్రు. అన్న వస్తే మేము లేము ఇంట్లో. పాపం వాళ్ళే కాల్ చేసిరు అన్నకి, అన్న మేము ఇద్దరం బయట ఉన్నాం అన్న అని చెప్పి. పూరి జగన్నాథ్ గారు కానీ లేకుంటే ఆలీ కానీ ఇలాంటి వ్యక్తులు వస్తూ ఉంటారు మీకు, వాళ్ళతో ఉన్న? అంటే ఆలీతోని నేను పూరి జగన్నాథ్తో ఎప్పుడు మాట్లాడలేదు. ఆకాష్తోనైతే మాట్లాడతాను. అమ్మ అని మాట్లాడుతాడు, ఇంటికి వస్తాడు. ఇంటికి 2-3 సార్లు వచ్చిపోయాడు ఆకాష్. అమ్మ తప్ప ఏది మాట్లాడాడు. సో అందరికీ అమ్మనే మీరు. ఓకే. అంటే ఈ బిగ్ బాస్ కి సంబంధించి కూడా చాలా మంది వ్యక్తులు హౌస్ కి వెళ్ళాలంటే అన్న సపోర్ట్ అయితే తీసుకుంటారు, చాలా మంది తీసుకున్నారు. గెలిచిన తర్వాత రారు, ఒక్కసారి వస్తారు, తర్వాత రారు. నాకు తెలిసి ఏదో రోజు అయితే పక్క వస్తారు, వస్తారు. అన్న ఏదైనా షాప్ ఓపెనింగ్ చేసినా బాగా నడుస్తుంది అది. లక్కీ హ్యాండ్ అని. ఇంకో డిసిజన్ మేకింగ్ కూడా అన్న ఏదైనా ఆలోచించాలంటే, సో ఏదైనా ఫైనల్ డిసిజన్ తీసుకోవాలంటే దానికి మీరు ఓకే అంటేనే తీసుకుంటారంట అని చెప్పి నేను విన్నా. కొంచెం ఆఫ్ 50-50 కలిపితే 100 ఆ బిజినెస్ సక్సెస్ అంతే. ఓకే. సో ఇంకా నేటి సమాజంలో ఉన్న మహిళలకు కానీ అమ్మాయిలకు కానీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీరు? ఎందుకంటే కష్టంలో ఉన్నారు, సుఖంలో ఉన్నారు, బాధలు అనుభవించారు, అన్నీ చూసారు, వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నాలాగుంటేనేమో కొంచెం ముందుకెళ్తారు. లేదు నాకు వద్దు, అవసరం లేదు, ఆయన ఎంత అంటే నేను అంత అన్నారనుకో విడిపోతారు. చాలా బాధలు పడొచ్చును నేను. అందుకే అడిగిన క్వశ్చన్, అందుకే నేను అదే చెప్తున్నా. ఇట్లా మంచిగా ధైర్యం చేసుకుని ఉంటేనేమో మంచిగా ఉంటారు, లేకుంటే విడిపోతారు. కానీ కష్ట సుఖాలు కూడా పంచుకోవాలి, పంచుకుంటేనే ఉంటాం. ఓకే. అన్న గురించి ఒక సీక్రెట్ చెప్పాలంటే ఏం చెప్తారు? అన్ని మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. సీక్రెట్ ఏం లేదు. ఆయన ఇష్టమైన ఫుడ్ ఇంట్లోనే తింటాడు, బయట అయితే అస్సలు తినడు. డ్రింక్ చేసుకుంటా కూడా ఏం తినడు. సో అన్న కొంచెంసేపట్లో వస్తాడు కాబట్టి, సో కొన్ని సీక్రెట్స్ నాకేమో చెప్పినారు అనుకో మీరు. సో అన్న వచ్చాక నేను అడుగుతాను, అంటే తెలియని సీక్రెట్స్ చెప్పని ఉంటే అన్న వచ్చినాక అడుగుతాను. ఎందుకంటే అన్న పక్కన ఉంటే మీరు కొన్ని చెప్పారు కాబట్టి చెప్తా. సో అన్న గురించి అందరికీ తెలుసు, అన్న ఏంటి, అన్న లైఫ్ స్టైల్ ఏంటి, అవన్నీ తెలుసు. బట్ కొంచెం డిఫరెంట్ గా ఈరోజు అన్నని అమ్మని తీసుకొని వచ్చాం అనమాట. సో కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామని చెప్పి మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం. సో అన్న నమస్తే. అమ్మ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు అన్న? బాగున్నామా? చాలా బాగున్నారు. చూస్తేనే చక్కగా అనిపిస్తున్నారు ఇద్దరు. నెక్స్ట్ ఇంకా 2 days లో మీ బర్త్డే ఉంది. సో ఫస్ట్ అమ్మతో మాట్లాడుతున్నా. అమ్మ మీ స్పెషల్ డే ఏంటి? మీ ఎంటైర్ కెరియర్, మీ లైఫ్ లో మీకు స్పెషల్ డే అంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ స్పెషల్ డే ఏంటి? స్పెషల్ డే నా బర్త్డే. ఆ రోజు ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. అదే పూర్ పీపుల్ కి 100 members కి ఫుడ్ పెడదాం అనుకుంటున్నాం. సూపర్. ఎలా వచ్చింది అమ్మాయి థాట్ పెట్టాలని చెప్పి? నాకేం రాలేదు, వేరే వాళ్ళు కొంచెం చెప్తే వచ్చింది. మా ఆయన్నే చెప్పిండు. సర్ప్రైజ్ ఏం కాదు అన్నకు. సర్ప్రైజ్ కాదు, అన్ననే కొంచెం అన్నకే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ పెట్టాలని. అసలు వీక్లీ 2 days పెడదాం అన్నాడు. ఓపిక కూడా ఉండాలి కదా మనకి. ఇంకా 1 day. సో ఇంకోటి మీ చేతులతో వండి పెడతారంట? నేనే వండుతాను. సో గ్రేట్ అమ్మ, నిజంగా అంత మందికి వండి పెట్టాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడే కాదు, పెళ్ళైన ఆ చిన్నబాబు పుట్టినాక మాలేసుకున్నాడు, అప్పుడే నేను 40 members కి వండేదాన్ని గతంలోనే. సో అన్న లాటరీ ఉన్నప్పుడు కూడా, ఆ టైంలో కూడా అన్నకు లాటరీ ఉన్నప్పుడు కూడా మీరే వంట చేసి పెడుతున్నారు 45 to 50 members కి. ఇది
ఉండేదాన్ని. సో అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా అన్న. మీరు అమ్మ కలిసి జరుపుకున్న ఫస్ట్ బర్త్డే గుర్తుందా అన్న? అంటే ఆ బర్త్డేలు అయితే ఇప్పుడు జరగలేదు, ఎందుకంటే మా పరిస్థితి బాగాలేదు అప్పుడు. ఏ టైంలో ఎక్కడ ఉంటావో తెలియదు కదా. అవును. ఇప్పుడంటే ఒక 17-18 ఇయర్స్ నుంచి బర్త్డేలు అందరికి జ్ఞాపకం వస్తున్నాయి. అంతకుముందు జ్ఞాపకం లేదు కదా ఎవరికి. ఎలా ఉండే అన్న అప్పుడు బర్త్డేలు? ఎలా ఉండే అప్పట్లో? అసలు చేసుకోనే లేదు కదా. మా పిల్లలకి చేసినాం ఫస్ట్ నుంచి. పిల్లలకి చేసినప్పుడు కూడా నేను లేను. ఆయన ఉండకపోతే ఇక ఆమెనే బర్త్డే చేస్తుండే. ఎవరికి లేడు. పిల్లల బర్త్డేలకు కూడా చిన్న బాబుకు లేడు, పెద్ద బాబు మా బ్రదర్ ఉండే నందన్న అని, పెద్దన్న నరసింహరావు ఆయననే అని. చేసిన ముగ్గురు. వాళ్ళు ఇద్దరు కలిసి పిల్లలది మొత్తం వాళ్ళే చేస్తుండే. నేను ఎప్పుడో ఒకసారి కలుస్తుండే. బాధ అనిపిస్తుండే కదా అన్న, అంటే పిల్లలకి ఉంటది కదమ్మా బాధ. ఎట్లా ఉండేది చెప్పు. మరి ఎలా హ్యాండిల్ చేస్తుండే అన్న ఇటు బయట తిరుగుకుంటే ఇటు ఫ్యామిలీని? సో అమ్మ అందరిని పెంచుతుంది, మీరు అక్కడ బయట ఉంటున్నారు కాబట్టి మీ మనసులో కూడా ఉంటుంది, ఎవరికైనా మనసులో బాధ ఉంటుంది, బట్ తెలియదు కొంతమందికి. ఇప్పుడు మన మీడియా ద్వారా సో ఆ సందర్భాలు మీకు గుర్తుకొచ్చినప్పుడు ఏమనిపిస్తుండే అన్న? చాలా బాధ అనిపిస్తుంది అమ్మా. కానీ ఆ డేస్ ఎలా గడిచిపోయినా కూడా ఇప్పుడు నాకు వండర్ అనిపిస్తుంది. నిజమేనా, నేను ఇన్ని రోజులు బయట ఉన్నానా, ఇన్ని రోజులు అడవిలో ఉన్నానా, ఏం ఫుడ్ లేకుండా బతికానా అనిపిస్తుంది ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే. ఈ లైఫ్ కు ఆ లైఫ్ కు చాలా చేంజ్ కదా. అవునవును. అనిపిస్తుందా లేదా? 100% అనిపిస్తుంది. నిజంగా ఉండగలిగినప్పుడు నిజం నేను చేశాను ఈ పని అనిపిస్తుంది నాకు. ఎలా ఉండే ఆ రోజులు బాగున్నాయి అన్న, ఈ రోజులు బాగున్నాయా? ఇంత మంచి డేస్ తిరిగి రావు కదా. సో అమ్మకైతే ఆ రోజులే బాగున్నాయంట. ఎవరి ఇష్టం వాళ్ళకి అది. ఓకే. సో మీది లవ్ మ్యారేజ్ అని చెప్పి తెలుసు అన్న. సో అమ్మతో గడిపిన మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయి అప్పట్లో బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ కూడా టెన్షన్స్ లోనే మ్యారేజ్ చేసుకుందాం నన్ను. అప్పటికి టెన్షన్స్ ఉన్నాయి, లేవని ఫ్రీగా ఏం లేము. పోనీ మ్యారేజ్ చేసుకుంటానన్న కొన్ని టెన్షన్లు తగ్గుతాయి, గొడవలు తగ్గుతాయి అనుకున్నాడు. ఇంకెక్కువైనాయి. మ్యారేజ్ అయిపోయింది, ఎలాగైనా విన్ను వద్దొద్దు అన్నట్టు కొంతమంది అంటారు కదా. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని చేంజెస్ వస్తాయి, వస్తాయి. అంటే మా దాంట్లో రాలేదు, అది ఎక్కువైనాయి, ఇంకెక్కువైనాయి. వేరే లైఫ్ కు చూసుకుంటే, వేరే వాళ్ళకు మాకు చూసుకుంటే, వేరే వాళ్ళ లైఫ్లలోనేమో అన్ని చేంజెస్ అయినాయి. నాదేమో కొత్త గుర్తింపు వచ్చింది మాది. ఇంకా మ్యారేజ్ అయినాక ఇంకా ఎక్స్ట్రా అయినాయి అనుకోరాదు, ఇంకెక్కువ అయిపోయినాయి. ఎందుకంటే మ్యారేజ్ అయింది, ఎవరిని ఏమన్నాడు, ఏమైనా చేయొచ్చు, లేపేసేస్తే బాగుంటది అన్నట్టు చాలా మంది ట్రై చేసిర్రు. ఇక దేవుడు ఉన్నాడు మన ఎంబడి, ఆ భగవంతుని దేవాళ్ళు ఇక్కడ మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతుంది. సూపర్ అన్న. సో ఎలా ఉంటది అమ్మ సపోర్ట్ మీకు బయటికి వెళ్ళినప్పుడు? చాలా ఉంటది. ఇంట్లో స్ట్రగుల్స్ బాగుంటాయి, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా భార్యతో ఇబ్బందులు కానీ, సో ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఇప్పటికన్నా కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మీ మధ్యలో. ఎలా హ్యాండిల్ చేస్తుండే అమ్మతో మీరు? ఆమె అలాంటిది ఎప్పుడు చేయదు. ఆమెకు అన్ని చూసింది కదా, మ్యారేజ్ కాకముందు నుంచి చూస్తుంది ఆమె నా పరిస్థితి, నా బాధలు అన్ని చూస్తుంది. వాళ్ళే నాకు భోజనం పెడుతుండే డైలీ. అలాంటిది ఆమెకి ఎందుకంటే చెప్పండి, ఎక్కడ వెళ్తున్నావు ఏందని అన్నది కదా. పరిస్థితులు బాగాలేదు, వెళ్ళిపో అంటది ఆమెనే. కొద్ది డిపార్ట్మెంట్ ఎట్లా ఎంబడబడ్డది కదా, పోలీస్ వాళ్ళు కానీ ఇవన్నీ. ఏదో నైట్ పూట ఎప్పుడో ఒకసారి, అప్పుడు ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్కే చేయాలి చేస్తే. ఎప్పుడో ఒక నైట్ పూట చెప్పుకుంటూ వచ్చా రావాలి, కలిసిపోని వెళ్ళిపోవాలి. అట్లా అలాంటివి చాలా జరిగినాయి. ఓకే. సో మీరు వచ్చే వారికి అమ్మ మేలుగానే ఉంటదంట? ఇప్పటికీ పడుకోదు, ఎంత చెప్పినా వచ్చే వరకు భోజనం కూడా చేయదు. అసలు గ్రేట్ అసలు అమ్మ విషయం. చేయి నేను చేసి వస్తా అంటే కూడా వద్దదు. నువ్వు చెయ్యవు నాకు తెలుసు, నేను చేయకుండానే వస్తాను. నిజం కూడా ఎంత పెద్ద ఫంక్షన్ పోయినా నేను బయట భోజనం చేయని తీసుకో. బయట తినాలన్నా తినండి. ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు చాలా తక్కువ, ఇంటికి వచ్చి కంపల్సరీ తీసుకుంటారు. రాత్రి 2 గంటలు కానీ 1 o'clock కానీ లైట్ ఫుడ్ మనది. సో బయట ఎంజాయ్ చేసినప్పుడు కూడా ఫుడ్ అవాయిడ్ అని చెప్పిందా నేను? ఇప్పటికి నేను బయటకు వెళ్తున్న ప్రొద్దున అంటే టిఫిన్ రెడీ పెడుతుంది నాకు. హోటల్ ఫుడ్ అసలు నాకు పెట్టలే ఇన్ని రోజుల నుంచి. అప్పుడు ఏదో జరిగిపోయిన ఆ కాలంలో, ఇప్పుడు 17-18 ఇయర్స్ నుంచి మాత్రం ఆమెనే ఫుడ్. అప్పుడంటే తినలేకపోయినాం ఆమె ఫుడ్ కానీ బయట ఉంటుంటుంది. అప్పుడు కూడా పిల్లలని తీసుకొని వస్తుండే టిఫిన్ రెడీ చేసుకొని, ఇక్కడ నేను ఉన్నా అని తెలిస్తే అంత దూరమైన వస్తుండే, మాకు భోజనం చేయించిపోతుండే. సో అన్నకి బర్త్డేకి ఎలాగో సర్ప్రైజ్ ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు చాలా మంది అన్నది పిల్లలకి, చాలా గొప్ప విషయం అది. సో ఇంకా అన్నకి లైవ్ లో స్పెషల్ గా విష్ చేయాలంటే ఏం చేస్తారమ్మా, ఎలా చేస్తారు విష్? ఎందుకంటే మేము కళ్ళారు చూడాలని ఉంది ఉమ్మర్పేట శంకరని అమ్మని. ఎలా మీరు చేస్తారు, ఎలా విష్ చేస్తారు అని చెప్పి? అప్పటి నుంచి చాలాసేపటి నుంచి పట్టుకొని కూర్చున్నాను ఫ్లవర్. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
అన్న మీరేం చెప్పారా థ్యాంక్ యూ కాబట్టి? థ్యాంక్ యూ చెప్పినా దీంట్లో ఒక స్పెషల్ ఒక గిఫ్ట్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఎవరెవరో బట్టలు ఇస్తారు, బంగారం ఇస్తారు, గిఫ్ట్లు. అయితే నా మిస్సెస్ బర్త్డే అప్పుడు ఏమైందంటే 4 years బ్యాక్ ఓకే. నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను. అంటే పైసల రూపంగా కాదు, ఒక 97 members అనాథ పిల్లలను అదే రోజు దత్తగా తీసుకున్నాను. దత్తకి సూపర్ అన్న. తీసుకొని ఈమె చేతుల మీదుగా వాళ్ళకు భోజనాలు ఆ రోజు, బట్టలు కానివ్వండి, వాళ్ళకి చూస్తే కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అప్పటిదప్పుడు షాప్ పంపించి 100 members కు చెప్పులు తెప్పించి ఇచ్చి, ఆ రోజు నాకు అనిపించలేదు. ఆ తర్వాత చెప్పులు తెప్పించి ఇచ్చినాక ఎందుకో నా మనసులో వచ్చింది, నీ గిఫ్ట్ నుంచి ఇవాళ నుంచి పిల్లలను నేను చాస్తాను, ఏమన్నా వాళ్ళ ఫుడ్ కానీ అన్ని నేను ఇస్తానని చెప్పి అందరం కూడా డిక్లేర్ చేశాను. ఇప్పుడు కంటిన్యూషన్ నడుస్తున్నది. అదే రూపంలో ఏమేమి ఆలోచించిందంటే, మా వారు ఇంత చేస్తున్నారు కదా నేను కూడా ఒక గిఫ్ట్ ఇస్తాను, ఉట్టిగానే కూర్చుంటున్నాను ఇంట్లో, అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే అన్న, ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర చూస్తున్నాను, డైలీ వస్తుంటాను పోతుంటాను కదా, భోజనాలకు లేక వాళ్ళు ఎంత ప్రాబ్లంలు ఉంటారంటే, గాంధీ హాస్పిటల్ చూసుకోండి, ఉస్మానియా చూసుకోండి, ఇక్కడ మన బసవతారకం చూసుకోండి, రోడ్ల పైన పాపం ఒక్కడు ఎప్పుడన్నా కార్లో జస్ట్ ఇట్లా ప్యాకెట్లు తీసుకొని వస్తే 100 మంది ఎంబడబడుతున్నారు. ఆ సీన్ 2-3 సార్లు చూసి, చూడే ఇంత చేస్తున్నావు కదా, ఇప్పుడు పిల్లలంతా దూరం ఉన్నారు, మనమల్లు మనవరాలు కొడుకులు బిడ్డ అంతా దూరం, నువ్వు ఒక్కదానే ఉంటావు, అందరిని తీసుకో, నీకేం కావాలి చెప్పంటే, నాకు ఒక 500-600 మంది తినే అంటే భగవాన్లు పెద్దే కావాలని, అంటే ఎల్ల కావాలంటే నీ ఇష్టం అన్నది. నేనే వెళ్ళాను పర్సనల్ గా, మీరు నంబరు మీకు చెప్పుకుంటూ వెళ్ళాను 3 days బ్యాక్. వెళ్ళి కారులో కూర్చున్నాను, అక్కడ బేగంబాయిలో మన పేరెంట్స్ పిలిచి అడిగితే సిల్వర్ లో తీసుకుంటే బాగుంటది అని అన్నారు. అంటే మధ్యలో టీవీలో చూస్తున్నాను, సిల్వర్ లో వణుకోకూడదు, అది మైల్డే, అది మెల్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుందని, వద్దు పైసలు పోతే మరి అని చెప్పి మొత్తం ప్యూర్ స్టీల్లే తీసుకున్నాను. 95,000 పెట్టి ఆమె అనుకునే అన్ని పొయ్యి దగ్గరికి వెళ్ళి తెచ్చి అన్ని పైన పెట్టి అప్పుడు చూపించాను, ఇవన్నీ గిఫ్ట్. సర్ప్రైజ్. నిన్న అడిగింది ఏమేమి కావాలా, ఏమేమి చేస్తావు అంటే, ఒక పప్పు ఒక కర్రీ చేస్తా, బగారా రైస్ అన్నా వెజిటబుల్ రైస్ చేస్తా అని చెప్తే ఓకే అని నిన్న రాత్రి పర్సనల్ గా నేను కారులో కూర్చొని కూరగాయలు కూడా తీసుకొచ్చాను. మీరు సూపర్ అన్న. అంటే ఆమె గురించి, ఆమె ఎంత మన గురించి చేస్తున్నప్పుడు మనం ఇంత చేయకపోతే వేస్ట్ కదా కదా. కరెక్ట్. పొమ్మంటే ఎవరన్నా వెళ్తారు, బాబు పోరా తీసుకురా పోరా అంటే తీసుకొచ్చి, అది హ్యాపీగా ఉండదు, అది ఇట్లా హ్యాపీనెస్ ఉంటది అని రాత్రి 1 o'clock తీసుకొని వచ్చాను నేను. సూపర్ అన్న. అది అయితే మీకు చెప్పదలుచుకుంది అంటే, ఆమెకి ఇప్పటి నుంచి వారం రోజులు పెడతానా నేను రెడీ, సరుకులు ఇప్పియనికి డైలీ. ఆమెకి ఎట్లా ఓపికంటే అట్లా చేసుకోమని చెప్పాను, ఎందుకంటే ఆమె కూడా ఏజ్ అవుతుంది కదా. ఆమె ఇంకోటి అందరితో వండిపోయేది, అదొక్క ఏంటంటే పోనీ ఒక 2-3 పనులను పెట్టుకొని వండిపిస్తేనేమో బాగుంటది. ఆమె ఏంటంటే కట్ చేసి ఇస్తే చాలు, ఆమె దగ్గరుండి వంట చేసి పెట్టే బాధ్యత ఆమెకు చాలా ఉంది. ఇప్పటి నుంచి కాదు, మాకు అయ్యప్పలకే 40 మందికి డైలీ భోజనాలు పెడుతుండే ఆమె. అట్లా 24 years పెట్టింది కంటిన్యూ, 24 years నాట్ ఎ జోక్. అందుకే ఆమెది ఏంటంటే ఆమె చేతితో చేస్తేనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడికో మా దగ్గరికి మినిస్టర్లు వచ్చి తిన్నారు, కార్పొరేటర్లు తిన్నారు, ఎంతో మంది ప్రజలు వచ్చి కూడా తిన్నారు. అంటే మా భోజనం, అమ్మ వండిన భోజనం జరిగితే చాలన్నా ఒక్కసారి అంటారు ఇప్పటికి. అంటే ఆమె చేతితో చేస్తే అంత బాగుంటుంది. నేను కూడా చెప్తే బాగుంటది, మీరు కూడా ఒకసారి రండి, భోజనం చేసి వెళ్ళండి. స్వయంగా అన్ననే వెళ్ళి అక్కడ షాప్ కి బేగం బజార్ కానీ ఇక్కడ వెళ్ళి తెచ్చినప్పుడు ఫస్ట్ చూపించినప్పుడు అసలు రాత్రి తీసుకొని వచ్చింది, ఎందుకు ఇంత తీసుకొచ్చినావు, అవి ఎంత దొడ్డు ఉంది అంటే ఇంత దొడ్డు ఉన్నాయి, అసలు లేపలేము అవి. ఇద్దరు బట్టి లేపవలసి వస్తుంది. మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ 4 పెద్ద బోగన్ అయితే 4 ఇక తెస్తున్నాం కదా. ఎందుకంటే పిల్లలు ఏదైనా వండి పెట్టినా మంచిగా ఉండాలి క్వాలిటీ, ఏదో ఫాల్తు దాంట్లో వండి పెట్టి ఉండదు. చూసినా కానీ అరే ఎంత దాంట్లో మంచిగా చేస్తున్నారు, ఇవాళ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అరే దాని గురించి అని వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారు అన్నట్టు ఉండాలి కదా. ఇప్పుడు నాకు పువ్వు ఇచ్చింది కదా గిఫ్ట్, మళ్ళీ ఆమెకు రిటర్న్ ఇస్తుంది, ఎందుకంటే నేను పెట్టుకోలేను కదా, ఆమె పెట్టుకోవాలని. ఓకే సూపర్ అన్న. ఇప్పటిదాకా అమ్మ కూడా చెప్తుంది కొన్ని సందర్భాలలో చాలా భయపడ్డదంట, బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది. చాలా అంటే ఆమె భయం అంతా ఏముండే అంటే, ఇప్పుడు నా మీద పగతో పిల్లల్ని ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి, కానీ 3 పిల్లలను కూడా ఆమె ఎంత బాగా చూసుకుంది అంటే, అసలు ఆమె వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది ఇప్పటి వరకు లేదు పెళ్ళైన నుంచి. పిల్లలను చూసుకుంటే ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లో పోయి ఉండేది కూడా కాదు, మన ఇంట్లోకి వెళ్ళకుండా ఆమె చేస్తుండే. మళ్ళీ నేను జైలుకి వెళ్ళి
కోర్టుకు వస్తే కోర్టుకు చిన్న పడుతుండే ఆ ఎండలో పిల్లలని తీసుకొని వచ్చి అవన్నీ వద్దండి ఇక చెప్పుకుంటే మళ్ళీ నాకు ఇక అంటే అవన్నీ గుర్తొస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే గతంలో అన్ని కష్టాలు పడ్డా స్టార్ట్ అయ్యాక ఎందుకంటే అంతమంది ఫుడ్ అంటే గతంలో కష్టాలు పడ్డము ప్లస్ ఒక్కొక్క రూపాయికి తడపడానికి కూడా భోజనం లేకుండే మాకు. అలాంటిది ఇవాళ మనము ఒక 10 మందికి ఎక్కువద్దు డైలీ ఒక 10 మందికి భోజనం పెట్టినా అందులో ఉన్నంత సంతోషం ఇందులో అంటే ఇప్పుడైతే పెడతాను అనుకో డైలీ. అంటే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మేము ఈ కాన్సెప్ట్ కూడా ఎందుకంటే 97 పీపుల్స్ తీసుకున్నది అందుకే గరీబ్ వాళ్ళకి అమ్మ నాన్న లేని వాళ్ళు మొత్తం వాళ్ళకి భోజనాలు పెడుతున్నా వాళ్ళ పెళ్ళే వరకు నేను చూసుకుంటా అని చెప్పి మాట ఇచ్చిన. ఇప్పటికి పంపిస్తున్నాం మేము 4 years అయింది ఇప్పుడు. అదే మాదిరిగా ఇప్పుడు నా బర్త్డేకి మేము గిఫ్ట్ ఇస్తుంది ఏంటంటే పేద ప్రజలకు ఆమెనే ఒక కార్ ఇప్పించేస్తా ఆమెకు, ఆమెను వండుతుంది తీసుకొని వెళ్ళి ఆమె ఆమె చేతితోటి అందరికి పంచేటట్టు ఏర్పాటు చేస్తున్నా. ఓకే సూపర్ అండి. నిజంగా మీరు మాట్లాడుతుంటే కూడా మీరు ఎమోషనల్ అవుతారు, నాకు అర్థమవుతుంది. అమ్మ కూడా పక్కన ఉంది కాబట్టి. సో నాకు ఎందుకో మీ కళ్ళ నుంచి కూడా కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి. నిజంగా అప్పుడు అమ్మ నీకు తోడుగుంది, ఇప్పుడు నువ్వు అమ్మకి తోడుగా ఉండాలి కాబట్టి ఒక్కసారి అమ్మకి ఏమైనా చెప్పాలంటే ఇప్పటి నుంచి, ఎందుకంటే మీరు ఆల్రెడీ మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి అమ్మకి ఇంకేమైనా మాట ఇవ్వాలంటే ఏమిస్తారు? ఇంత కష్టపడ్డా ఆమెకు మనం ఏమి ఇవ్వలేము. ఆమె సుఖంగా ఉంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉండాలి ఎప్పుడు అని కోరుకుంటున్నాను. సూపర్ అన్న. ఆమెకు బాధ కలిగించే పనులు ఏమి చేయదలుచుకోలేదు. అంతకంటే గిఫ్ట్ ఏం కావాలి? మీరేమంటారా మీ మాటకి? ఓకే. సో అదే అడిగినాను ఇప్పటిదాకా నేను. ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా అంటే ఇప్పుడు పర్లేదు, కానీ గతంలో మేము పడ్డ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ పిల్లలను ఇప్పుడు ఆ కష్టాలు అన్ని పడ్డాం కాబట్టి ఆమె ఏం చేస్తుంది, వచ్చిన వాళ్ళందరికీ కంపల్సరీ భోజనం చేసి వెళ్ళాలని చెప్తుంది. ఇప్పుడు ఆమె ఎవరు వచ్చినా బియ్యం ఇస్తుంటది గరీబ్ వాళ్ళు. ఇప్పటికీ పెళ్ళి అవుతే పుస్తే మెట్టలు కూడా ఆమెను చేయిస్తుంది. ఇప్పుడు ఎవరిని ఎందుకు ఇస్తుంది? ఆమె చూసింది కదా, ఆమె రూపాయి లేకుండా బతికినామే కదా. ఇవాళ గరీబ్ వాళ్ళ పెళ్లి చేయాలంటే ఎట్లా అవుతుంది అని తెలుసు కాబట్టి బియ్యం అంటే బియ్యము ఏదో ఆమె తోసింది ఏదో ఒకటి ఐటమ్ అయితే కంపల్సరీ తీసుకెళ్తారు ఇక్కడికి వెళ్ళి. కరోనాలో 3 నెలలు మేము ఎంత ఖర్చు పెట్టామో అది మీరు కావాలంటే మీరు చూడండి. అంత ఆమెనే చేసింది ప్యాకింగ్ మొత్తం డైలీ. కూరగాయలు కానీ బియ్యం కానీ మొత్తం ఇక్కడ కూర్చొని ఒక 10 మంది. ఆ కరోనాలో మాకు 3 నెలలు ఎలా గడిచిపోయినా మాకు తెలియదు. అందరికి ఒకటే మెసేజ్ ఇచ్చాను, బయటికి రావద్దు మీరు, మా ఇంటి వరకు కూడా రావద్దు అని చెప్పాను. ఇంటి వరకు వచ్చినా మధ్యలో ఏమన్నా కావచ్చు కదా, మీరు ఎక్కడ ఉన్నా ఆడికి ఫోన్ చేయండి, మా పిల్లల్ని ఇచ్చి నేనే సరుకులు పంపిస్తాను ఎట్లా సప్లై చేస్తాం. ఆమె అంత కష్టపడ్డది. అప్పుడు రోడ్ల మీద ఉంటుండే కదా, అందరికి పెడుతున్నారు కానీ పోలీసు వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకు కూడా చాలా చూసాము మీరు చేసిన సేవలన్నీ. సో అమ్మ అన్నని ఎప్పుడు పక్క నుంచి చూసేవాళ్ళు మీరు. సో మొన్న సినిమా వచ్చింది, అన్నని థియేటర్ లో చూసారు. ఎలా ఉండే ఆ టంకర్ సాయి అనే సినిమా కన్నా? ఇంకోటి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను, చాలా సినిమాలో అవకాశాలు వచ్చినాయి, ఆ డి కానీ, సో ఆ స్టోరీస్ అని మీకు అందరికీ తెలుసా, జనతా గ్యారేజ్ కానీ. ఎందుకు చాలా మంది డైరెక్టర్స్ మీకు వచ్చి అడిగినా కూడా మీరు యాక్ట్ చేయకుండా ఈ సినిమాలో ఎందుకు యాక్ట్ చేశారు మీరు? అంటే ఇందులో ఒక మెసేజ్ చూసారా మీరు? ఇవాళ రేపు యూత్ అంతా ఏమవుతుంది, సిగరెట్లు తాగి మందు తాగి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అందులో ఒక మెసేజ్ ఉంది ఏంటంటే సిగరెట్ గురించి, మందు తాగితే ఏమవుతుంది అనేది లాస్ట్లో ఒక సీన్ ఉంది చూడండి. వాడు చనిపోయే పరిస్థితి అవుతుంది. అందుకని చేయవలసి వచ్చింది నాకు. పిల్లల గురించి అని చేసినాను. జస్ట్ నేను ఒక 5 minutes కనబడితే అందరు చూస్తారు కదా అని ఆ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ పెట్టారు. మీ ఫీల్ ఏంటమ్మా థియేటర్ లో చూసినప్పుడు? అన్న ఇప్పుడు పక్కన చెల్లారా థియేటర్ చూసారా సినిమా? అన్నలో ఇంకో యాంగిల్ ని కూడా చూసారు, మీరు ఒక యాక్టర్ యాంగిల్ కూడా చూసారు. యాక్టరే. విజిల్ వేసారమ్మా మీరు మనసులో? లేదు. ఓకే. ఇంకోటి నా సినిమా కూడా ఏదో రీసెంట్ గా అవార్డు వచ్చింది. నిజంగా చెప్తున్నా, అలా మీరు ఉన్నందుకు ఇంకొక సినిమా ప్లస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అరే అలా శంకరన్న నటించిండు, శంకరన్న ఉండని చెప్తే కూడా ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళింది ఆ సినిమా వైపు. కరెక్ట్. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న. ఫ్యామిలీ మొత్తాన్ని ఒక దగ్గర చూస్తున్నా నేను. సో సాయన్న థ్యాంక్ యూ సో మచ్. మేబీ నువ్వు రావనుకున్నా, నేను ఇంటర్వ్యూస్కి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటావు, కొంచెం దూరంగా ఉంటావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఎలా ఉండే నాన్నతో బాండింగ్? నిజంగా చెప్పాలి, ఎందుకంటే నాన్నని తో స్పెండ్ చేయాల్సిన టైంలో నాన్నతో లేవు. నాన్న మనతో లేకుండా నాన్న కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల బయట ఉన్నాడు కాబట్టి. సో ఆ మూమెంట్స్ గుర్తున్నాయన్న నీకు? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఇయర్ ఫస్ట్ నేను లక్కీ ఏమనుకుంటున్నా అంటే డాడీ బర్త్డేకి ఈ ఇయర్ ఫస్ట్ టైం ఉంటున్నా ఇక్కడ. నేను సూపర్. ఎప్పుడైతే ఆయన సెలబ్రేషన్ స్టార్ట్ చేసిండో బర్త్డేస్ అట్లా అందరు అంటే పబ్లిక్ ఫిగర్ అయ్యి, లైక్ ఈజ్ ఆల్రెడీ పబ్లిక్ ఫిగర్, ఎప్పుడైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేసిండో ఇది నా ఫస్ట్ ఇయర్ ఆయన బర్త్డేకి నేను ఉండడం. ముందుగా డాడీ హ్యాపీ బర్త్డే, అండ్ ఐ విష్ యూ ఇట్లనే అందరికి సేవలు చేసి ఇంకా
ఇంకింకా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఓకే. సో అదే నేను అడిగిన దానికి నాన్నతో స్పెండ్ చేసిన టైంలో నాన్న మీతో లేడు. ఆ రోజులు గుర్తున్నాయన్న మీకు? ఎందుకంటే అమ్మనే దగ్గరుండి పెంచింది, అమ్మనే దగ్గరుండి చూసుకుంది కాబట్టి ఆ రోజులు గుర్తున్నాయా? చాలా చాలా రోజులు గుర్తున్నాయి. తర్వాత మేమే అర్థం చేసుకున్నాం ఆయన పొజిషన్ చూసి, ఆయన సిచ్యువేషన్ చూసి మేము అర్థం చేసుకున్నాం. అంటే అర్థం చేసుకున్న టైంలో మేము అర్థం చేసుకున్న టైంలో మేము అడుగుతుండే మా మమ్మీ ఎప్పుడు ఏంది ఏంది ఎప్పుడు వస్తాడు డాడీ. తర్వాత ఎప్పుడైతే మేము మెచ్యూర్డ్ అయినాం, మేము కొంచెం మా బ్రెయిన్ అనేది తెలుసుకున్న టైంలో దెన్ వీ అండర్స్టాండ్, అట్లా అర్థం చేసుకున్నాం మేము 100%. అరే ఓకే డాడీ దీని గురించి మాకు దూరం ఉండే, ఇంకా వేరే ఆప్షన్ లేక మాకు దూరం ఉండు. ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ మాతోనే ఉంటాడు 100%. అట్లా అని అర్థం చేసుకున్న టైంలో మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటూనే ఉన్నారు అన్న? 100% అర్థం చేసుకున్నాం. ఓకే. సో అప్పుడు మీ తెలుగు వచ్చిన తర్వాత కూడా అన్న పేరు చెప్తే గుర్తుపట్టని వ్యక్తులు ఉంటారు కాబట్టి, సో అంబర్పేట శంకర్ అన్న అంటే కూడా భయపడతారు చాలా మంది. సో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అన్న ఆనెస్ట్గా చెప్పాలి ఈ మాట, ఎందుకంటే అన్న ఉండు పక్కన ముందు కాబట్టి ఓపెన్గా చెప్పాలి. బయటికి వెళ్ళినప్పుడు అరే మీ నాన్న అది ఇది, మీ నాన్న ఇట్లా అది చేస్తాడంట ఇది చేస్తాడంట అని చెప్పి కూడా ఎప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదా? చాలా మంది అడిగారు. అప్పుడు నేను ఒకటే అనుకుంటున్నాను మనసులో, ఇప్పుడు ఒక పాకిస్తాన్ వాడు వచ్చి అరే తూ ఇండియానే క్యారే అని అన్నప్పుడు ఎంత ప్రౌడ్గా చెప్తారు, అరే మే ఎస్ ఐఎమ్ ఇండియన్ అని. నేను ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నా, ఎస్ ఐఎమ్ అంబర్పేట శంకర్ పైల్వాన్ కొడుకు, అదే చెప్పుకుంటా ఇప్పటికీ. దాంట్లో ఏముంది, తప్పు చేయలేనప్పుడు బ్యాక్ బోన్ సపోర్ట్, మనం సపోర్ట్ ఇస్తానందుకే కదా అతను ఇంకా ముందుకెళ్తాడు. అట్లా అని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఇప్పటికి. నేను ఇంకోటి ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ బీ సన్. అంటే ఓపెన్గా చెప్తున్నారు. ఓపెన్ ఇదైతే మీరు నాకు ఇచ్చిన డైలాగ్ కాదు, మనసులోకి వచ్చిన మాట అది. ఇదైతే మీరు అడుగుతారని కూడా నాకు తెలియదు, సడన్ గా ఇమీడియట్లీ వచ్చేసింది అది. అంటే ఇబ్బంది పెట్టినా కూడా అదొక ప్రౌడ్నెస్. చాలా మంది అంటారు ఏంట్రా నువ్వు పలానా కొడుకు అంట. అవునరా బై ఐ మిస్ అన్, నాకేం ఇప్పుడు కూడా అంటారు. ఇప్పటికి స్టిల్ తెలియని వాళ్ళు తెలియనట్టు మాట్లాడతారు. చాలా మంది రెస్పెక్ట్ పాజిటివ్ ఎక్కువ తీసుకుంటారా అన్న గురించి? నెగటివ్ వర్డ్స్ కూడా నేను పాజిటివ్ తీసుకుంటాను. సూపర్ అన్న. అప్పుడే కదా నువ్వు ఎదుటోనికి ఛాన్స్ ఇవ్వనట్టు అది. నెగటివ్ వర్డ్స్ కూడా పాజిటివ్ తీసుకుంటాను. నేను నవ్వి ఊరుకుంటా, ఎందుకంటే నాకు తెలుసు అసలు విషయం ఏంటి. మా డాడీ ఎంత కష్టపడ్డాడో ఆ టైంలో. ఇంత ఈజీ కాదు పిల్లల్ని వైఫ్ ని వదిలేసి బయట ఉండడం, అండ్ ఎంత నరకం అనిపించిందో మాకు తెలుసు. నాన్న ప్రేమకు దూరంగా ఉండే అప్పుడు ఉండే, కానీ అర్థం చేసుకున్నాను కదా. అంటే ఎంత అర్థం చేసుకున్నా కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు, వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నాన్నతో బయట దానికి డబుల్ ఇస్తున్నాడు కదా మాకు. ఇంకేం కావాలి చెప్పండి. ఆ టైంలో ఇచ్చినా మాకు తెలియదు ఎంత ఇచ్చిండు. అంటే ఆ ఏజ్ మళ్ళీ రాదు కదా. అదే చెప్తున్నా, ఆ టైంలో ఇచ్చినప్పుడు మాకు తెలియదు, ఎందుకంటే మనం చిన్నగా ఉండే. ఇప్పుడు ఇంకెక్కువ ఇస్తున్నాడు కదా, ఇప్పుడు తెలుస్తుంది ఏందో. మీరు ఇంటర్వ్యూ మధ్య నుంచి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే సో అమ్మ కొంచెం బిజీ ఉంది కాబట్టి. సో ఫుడ్ ప్రిపరేషన్ బిజీ అంటే ఏదో కాదు, మళ్ళీ అమ్మ ఉండడానికి వెళ్తుంది అనమాట బయటికి. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల అన్న కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ జాయిన్ అవుతాడు అన్నతో కలిసి మనం మళ్ళీ ట్రావెల్ చేసి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి తెలుసుకుందాం అంతలోప్పుడు. ఇంకొన్ని సీక్రెట్స్ అన్న గురించి తెలియని సీక్రెట్స్ కూడా మనం సాయనతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఆయన పర్సనల్ లైఫ్తో కూడా తెలుసుకుందాం. ఎలా నడుస్తుంది లైఫ్ అంతా? గోయింగ్ ఆన్, సెటిల్డ్. హాస్టల్లో సెటిల్ అయిపోయినా. అంటే అక్కడనే ఉంటాని కాదు, టైం వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తాయి ఇక్కడ. మీరు అక్కడ హాస్టల్కి వెళ్తే ఇక్కడ అందరూ ఏం కావాలన్న, ఎందుకంటే అన్నకి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ వారసుడు అన్న, ఈ క్వశ్చన్ నేను ఓపెన్గా అడుగుతున్నా, తెలుసు ఎంతమంది నన్ను ట్రోల్ చేసుకుంటారో మనకు తెలుసు. కానీ చాలా మంది పైల్వాన్ల కొడుకులు కానీ, లేకపోతే ఎమ్మెల్యే కొడుకులు కానీ, ఎంపీల కొడుకులు కానీ, సో ఒక వెనకాల 10 మందిని వేసుకొని కార్లను వేసుకొని వెళ్తారు. బట్ ఆ నేచర్ మీలో నాకు కనిపించలేదు, ఇంతవరకు నాకు కనిపించలేదు. ఎందుకంటే కొంచెం సపరేట్గా ఉంటారు మీరు. ఏంటి ఆ బిహైండ్ రీజన్ తెలుసుకోవచ్చా? తప్పు చేసినోడు 10 మందిని వేసుకొని తిరుగుతాడు. నేను తప్పు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, సింగిలే తిరుగుతా. అట్లా ఏమైనా అటాక్స్ ఏమైనా అయితే అట్లీస్ట్ ఒక 10 మంది వచ్చి నన్ను కొడితే ఒక్క నన్ను కొట్టి రిటర్న్ వస్తా ఇంటికి. అదైతే 100%. ఏంటి ఆ ధైర్యం? ఏంటి? మా డాడీ ఇచ్చిన ధైర్యం, అతను చూసే పెరిగినాం ఇప్పటి వరకు. తప్పు చేయనప్పుడు 100% మనం భయపడొద్దు. అదే ఒక మెసేజ్ మనకి. అందరూ అనుకుంటారు, నన్ను చాలా మంది అడిగారు, ఒక్కను ఎందుకు తిరుగుతావు ఎప్పుడు, ఎవరు ఎందుకు ఉండరు అని. తప్పు చేయనప్పుడు భయపడొద్దు. తప్పు చేసినోడే నన్ను అటాక్ చేస్తారని 10 మంది వేసుకొని తిరుగుతారు. అట్లా అని మీ మైండ్లో రావచ్చు, మీ డాడీ కూడా 10 మందిని వేసుకొని తిరుగుతున్నారు. కానీ అది 10 మంది తిరిగేటోళ్ళు అభిమానంతో తిరుగుతున్నారు.
అంతేగాని అతను రారా నువ్వు ఒక 10 మందిని వేసుకొని తినరా అట్లా ఎప్పుడు పోలే. అభిమానంతో 10 మంది ఎంబడి ఉంటారు. సో అందుకోసమే మీరు ఒక్కరే సింపుల్గా నేను సింపుల్ ఎప్పుడే. అంటే ఎప్పుడు అనిపించలేదా అరే శంకర్ అన్న కొడుకు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండాలి, బయట తిరగాలి, అవి చూపించాలి ఇవి చూపించాలి, ఎందుకంటే అన్న పేరు అందరికీ తెలుసు కాబట్టి. సింపుల్సిటీ కదా, సింపుల్సిటీ ఉంటేనే మనం ఇదవుతాం. అంతేగాని షో ఆఫ్ చేసినాం అనుకో, నేను చెప్పుకోవచ్చు ఇప్పుడే నేను 10 మందిని కొట్టిన అక్కడ, అట్లా మనకు ఉండదు. హానెస్ట్గా చెప్పన్నా ఇప్పటి వరకు ఎప్పుడు అన్న పేరు వాడుకోలేదు మీరు శంకర్ అన్న కొడుకు నేను పలానా కొడుకు అని ఎప్పుడు చెప్పుకోలే, అవసరం రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? అఫ్ కోర్స్ నీకు ఆన్సర్ ఇచ్చేసిన ఆల్రెడీ. మళ్ళీ అడుగుతున్నా ప్రౌడ్గా మళ్ళా ప్రౌడ్, డబుల్ ప్రౌడ్. ఇప్పుడు కూడా అదే మాట చెప్తా, వెరీ ప్రౌడ్ టు బీ సన్. నెగిటివ్ పాజిటివ్ గా చేసుకున్నామని. నెగిటివ్ ఏం లేదు, అతను చేసింది తప్పేం లేదు కదా. తప్పులేదు మరి అన్ని సంవత్సరాలు ఎప్పుడో చూసి తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడో అదే కాటికి పోయిన వాళ్ళు. తప్పు చేయలేదు కాబట్టి స్టిల్ హెల్తీగా ఉన్నాడు, వెల్తీగా ఉన్నాడు, 10 మంది ఆశీర్వాదం. ఇప్పుడు కూడా బయటికి వెళ్తే 10 మంది గుర్తుపడతారు. ఎవ్రీడే వాళ్ళకేం అవసరం, ఇంటి ముంగడు వచ్చి భయంతో వచ్చిన లేకపోతే మళ్ళీ ఏమని అంటాడేమో. భయంతో వస్తే ఇంట్లో ఎందుకు కూర్చుంటారు, బయట కూర్చుంటారు కదా. అదే లైక్ సెటిల్మెంట్ కానీ అలాంటి ఏం సెటిల్మెంట్ ఏం లేదు కదా. సెటిల్మెంట్ అంటే ఏంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెటిల్మెంట్ అంటే ఏంది అంటే వాళ్ళని తీసుకొచ్చి ఏదైనా కేసు ఇష్యూ ఉన్నా కానీ లేకపోతే ల్యాండ్ ఇష్యూ ఉన్నా కానీ. సెటిల్మెంట్ అట్లా కాదు, ఒక పెద్ద మనిషి లేక ఇట్లా కాదురా బాబు ఇట్లా అని సంజాన్స్తారు. వినకపోతే దాని తర్వాత వాళ్ళు చెప్తాడు, ఇంకోసారి వినకపోతే ఇష్టం రా బాబు, ఇంకా ఫర్దర్ గా వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. సెటిల్మెంట్ ఏం లేదు, సెటిల్మెంట్స్. ఓకే, మీ పర్సనల్ లైఫ్ కి వస్తే ఆస్ట్రేలియా సెటిల్ అయిన అక్కడ పర్సనల్ లైఫ్ కి వస్తే 2011 లో మ్యారేజ్ అయింది. మిస్సెస్ పేరు అర్చన, ముద్దుగా ఆమెని సుని అని పిలుస్తాయి. మెయిన్ తప్ప ఎవరు పిలవరు సుని అని. ఆమె నిక్నేమ్ సునీత, బట్ నేను దాని షార్ట్ గా సుని అని పెట్టాను. నాకు 2 పాపలు. ఫస్ట్ పాప వచ్చేసి తన్వి, ఆమె 11 years. చిన్న ఆమె వచ్చేసి తుషాన్. ఇద్దరు పాప. అక్కడనే అంతా వెల్ సెట్ అంతా అక్కడనే. ఇక్కడ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇప్పటిదాకా కూడా అది అడిగిన, నేను అన్న లేనప్పుడు కూడా అది అడిగిన కాబట్టి. సో మీకు ఎప్పుడన్నా ఇబ్బందిగా అనిపించి ఎందుకు నేను అనవసరంగా శంకరన్న కొడుకుగా పుట్టినా అని చెప్పి అనిపించిందా? అట్లా అనిపిస్తే నేను ఈ పార్టీకి ఎప్పుడో డాడీ కూడా చెప్తున్నాయి ఊకన్నా ఇది అయింది డాడీ అని. నాకు ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు అనిపించదు అన్నమాట. ఏది ఇంతవరకు చెడు కూడా జరగలేదు? కాలేదు, ఏం కాలేదు. నాకు అటాక్స్ కూడా కాలేదు, ఏమి ఇంతవరకు చేయలేదు, ధైర్యం చేయలేదు ఎవరు. నేను అనుకుంటా అంతే. చేస్తే అటాక్ అప్పుడు చూసుకుందాం, అది అంతే. మనం వెల్ ప్లాన్ గా ఉండొద్దు కదా. అదే వార్ అనేది అదే కదా. ఓవర్ చెప్పి రాడు వార్ కి, చెప్పకుండా వచ్చినాడే వార్ అంటారు. నాన్న దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? నార్మల్ సింప్లిసిటీ, 10 మందికి సాయం చేయి, ఆటోమేటిక్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మీతో ఎప్పుడు ఉంటారు. అమ్మతో? మమ్మీ షీ ఈస్ వెరీ హార్డ్ వర్క్. నేను ఆమె చూసినప్పటి నుంచి ఎప్పుడు లైక్ వండడం, 10 మందికి ఎవరు పగోడు వచ్చినా తినిపో అన్నట్టు మాట్లాడతాం. మేమే చెప్తాం అప్పుడు, ఏం మమ్మీ వానికి ఇది చేస్తున్నావు అని అంటే, పోనీరా ఓన్ పాపం ఆడబోతారు. మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ? మాకు బ్రదర్ ఒకరు, బిగ్ బ్రదర్, సిస్టర్ స్మాల్ సిస్టర్. బ్రదర్ ఇక్కడనే ఉంటాడు కోకాపేటలో, సిస్టర్ వచ్చేసి US లో. ఎలా ఉంటుంది మీ బ్రదర్ తో? అంటే అంత ఉంది కాబట్టే కదా ఇప్పటికీ కూడా ఆ బాండింగ్ ఉన్నది కాబట్టే కదా. ఎవరిది ఆయనకి ఎప్పుడు మేము ఎదురుపోము. ఆయన అంటే ఆయన కూడా ఎప్పుడు ఇట్లా నెగిటివ్ నన్ను తక్కువ చూడడు. లైక్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. బాండింగ్ అంతా ఎప్పుడెంత అంటే ఎదుగుతుంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా కొంచెం. నాకైతే ఇప్పటివరకు ఏం కాలేదు, ఆ చేదు అనుభవం అయితే ఏం కాలేదు. వారసులు రాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు కదా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళే బెస్ట్. సో వాళ్ళతో కొన్ని మెమొరీస్ కానీ కొన్ని మూమెంట్స్ కానీ ఉంటాయి. లైక్ మీరు ఎక్కడో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు కూడా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేవాళ్ళంట. నేను వైజాగ్లో చదువుకునేటప్పుడు వచ్చి చూసిపోతుండే. నేను డిఫెన్స్ లో చేసిన వైజాగ్లో. వైజాగ్ డిఫెన్స్ అకాడమీ 2 years చేస్తాను. ఇంటర్ అంతా అక్కడనే, ఇంటర్ వైజాగ్ డిఫెన్స్ లో చేస్తాను. ఇప్పుడు వచ్చి చూసి పోతుండే. అవి అంటే కొంచెం మంచిగా అనిపిస్తుండే, అరే ఫ్యామిలీ వచ్చి చూసిపోతుంది. చూసే టైంకి వచ్చి నేను మళ్ళా మంచిగా అనిపిస్తుంది ఆ బాండింగ్. అక్కడంటే వైజాగ్ అంటే బీచెస్ అక్కడ కూడా వెళ్తుండే అంతే. ఇంకా ఆ ఏజ్ లో మనకి ఏం కావాలి చెప్పు, ఫ్యామిలీ వచ్చిందంటే అంతే కదా. ఓకే, సో నువ్వు చదువుతున్నప్పుడు కానీ లేకపోతే నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ నాన్న వచ్చి ఎప్పుడైనా సరే కాలేజ్కి కానీ స్కూల్కి కానీ స్వయంగా నాన్న వచ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? నాకు స్టిల్ రిమెంబర్ ఇంటర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఫీజు కట్టడానికి డాడీ వచ్చాను. అసలు బూస్ బాంబ్స్ వచ్చినాయి ఇట్లా. నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంటే డాడీ వస్తాడని. డాడీ ఓడితో వచ్చి ఫీజు కట్టి వేసిపోతాడు. డాడీ వచ్చేసి 4 years ఫీజు ఒకటేసారి కట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళా రానరా వచ్చి
అప్పుడు కాలేజ్ చైర్మన్ కూడా ఉండే. అప్పుడు ఫుల్ ప్రౌడ్ అట్లా రే అమ్మ ఛాతీ ఉడావు అంటారు చూడు, అట్లా ఉండే. ఆ మూమెంట్ ప్రౌడ్ మూమెంట్ ఉండే నిజంగా. సూపర్. నాన్నతో ఉన్న మూమెంట్స్ మీకు? మా డాడీతోని ఆల్వేస్ హ్యాపీ మూమెంట్స్. ఇప్పుడు కూడా ఇంత మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాడు కదా, స్టార్ట్ చేయబోతుంది. అది ఇట్స్ నాట్ ఈజీ. ఫుడ్ డొనేషన్ అంటే 25 kgs రైస్ ఎవ్రీ వీక్ అంటే, మంత్లీ వన్స్ అంటే ఓకే, ఎవ్రీ వీక్ అంటే ఇట్స్ నాట్ ఏ. నేను కూడా మంచి గుడ్ థాట్ అది యాక్చువల్ చెప్పాలి. అట్లాంటి ఇంకా గుడ్ థాట్స్ ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే నాన్న అప్పుడు బయట ఉన్నప్పుడు అమ్మకి తోడుగా మీరు ఉన్నారు, బట్ ఇప్పుడు అమ్మ నాన్న కలిసి మంచిగా హ్యాపీ ఉన్న సందర్భంలో కూడా మీరంతా ఆ ఫ్యామిలీ కొంచెం అక్కడ ఇక్కడ సెటిల్ కావడం చూసినాం మనం. అంటే ఎప్పుడన్నా ఆ మెమోరీస్ కానీ మీతో షేర్ చేసుకున్నారు అమ్మ కానీ నాన్న కానీ? చేసుకుంటారు కదా, ఫోన్ కాల్ చేసి ఇప్పుడు ఇట్లుండేరా అప్పుడు అట్లుండేరా, మిస్ అవుతున్నాం. మేము కూడా మిస్ అవుతాం వాళ్ళని. బట్ ఏంటంటే ఇక అక్కడ కొన్ని రోజులు ఉండేసి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ వద్దామని అట్లా ఉంది థాట్. అంటే అందరు కలిసిన టైంలో కొంచెం దూరంగా ఉన్నారని చెప్పి అంటే నేనేమనుకుంటా అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు. పొద్దుగా లేసే జనాలు ఇంట్లో, అప్పుడు మా మీద థాట్ రాదు. అది ఒక లోన్లీనెస్ ఉంటే మేము డెఫినెట్లీ మేము ఏదో ఒక డిసిషన్ తీసుకుంటుండే. వాళ్ళకి అది లేదు, ఎందుకంటే పొద్దుగానే మేము కాకుండా దేవుడిచ్చిన వాళ్ళు ఉన్నారు కొడుకులు, వాళ్ళకి బిడ్డలు కానీ, వాళ్ళతోని దే విల్ బి హ్యాపీ. సో వాళ్ళలో మిమ్మల్ని చూసుకుంటూ అంతే గడిపేస్తూ ఉంటారు. నేను వచ్చినప్పుడు మాతోనే ఉంటారు, ఇంకా ఎక్కడ పోడు. ఇంకా డాడీ ఇంకా ఎక్కడ పోడు, మేము వస్తే మాత్రం కంపల్సరీ మాతోనే. సో నాన్న పైన చాలా అటాక్స్ జరిగినాయి, సో అందరికీ తెలిసిందే. ఆ అటాక్స్ లో కూడా మీరు ఒక అమ్మతో కూడా ఇప్పటిదాకా ఏదో గుట్టాలో ఏదో ఇష్యూ అని చెప్పి నేను విన్నప్పుడు మీరు చిన్న ఉన్నారని చెప్పి, సో అది కాకుండా ఇంకేదైనా నాన్న లైఫ్ లో ది బిగ్గెస్ట్ ఇష్యూ, ఇక ఆ ఇష్యూ వల్ల నాన్న బయటకు వచ్చింది కాబట్టి బిగ్గెస్ట్ ఇష్యూ అంటే అదే లాస్ట్ బోనిగా అది యాదగిరిగుట్టది. తర్వాత మాకు తెలివి వచ్చినాక ఏమైతే కాదు. ఏదో భువనగిరిలో కూడా నాన్న పైన ఏదో ఇష్యూ ఉందని చెప్పి తెలిసింది, భువనగిరి అటాక్ ఏదో. అది చెప్పాను కదా, అది అయ్యింది. అప్పుడు మేము చిన్నగా ఉండే, నేను లైక్ 4 years ఏమో ఉండే అప్పుడు. మీకు తెలివి వచ్చిన తర్వాత మాత్రం ఏం కాలేదు. మాకు తెలివి వచ్చినప్పుడు ఏం కాదు. సో ఇప్పుడు ఎలాంటి నాకు తెలివి వచ్చినప్పుడు అయితే బాంబే అటాక్ అయింది 4 times. బాంబ్ అటాక్? బాంబే అటాక్ ఎక్కడ? ఇక్కడ ఉప్పల్లో ఒకసారి అయింది, ఒకసారి ఇక్కడ జిందా తిలిస్మాన్ ఫ్యాక్టరీ ఉండే మన అలీకేఫ్ దగ్గర, అక్కడ అయింది 3 to 4 times. ఒకసారి ఏమో బిచ్చపోని వేషం వేసుకొని బాంబు వేసింది కార్లో. అన్ని ఫెయిల్ అయినాయి, అన్ని బాంబ్స్ ఫెయిల్ అయినాయి. నాకు తెలివి ఉన్న వరకు అదొక్కటే. అది చాలా పెద్ద ట్రాజడీ అయింది. ఇట్లా ఎనిమీస్, నా పడనోళ్ళు మంచి చేసి అరే వీడి ఎదిగిపోతుండు అని ఒక ఎనిమీస్ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు మంచి చేసిన వాళ్ళకి కంపల్సరీ చెడు అనేది ఉంటుంది. సో ఎన్నో అటాక్స్, ఎన్నో ఇబ్బందులు అన్నీ తలదన్ని. ఇప్పుడు శంకరన్ అంటే ఒక బ్రాండ్, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతూ ఉంటారు. సో ఈ టోటల్ ఎంటైర్ జర్నీ చూసుకుంటే అప్పుడు ఎప్పుడన్నా మీకు అనుకున్నారా నాన్నకి మేము ఎప్పుడు దూరం అవుతామేమో అని చెప్పి, అలాంటి థాట్స్ ఏమైనా వచ్చినాయి మీకు? ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే నాన్న బయట ఉంటే అటాక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా నాన్నకి దూరం అయిపోతామేమో అని చెప్పి అలాంటి థాట్ అనిపించలేదు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా పోతే ఆయన రిటర్న్ వస్తాడనే అనుకుంటాం. ఎప్పుడు ఆ థాట్స్ రాలేదు. అట్లేమన్నా అయితే మేము కూడా తెగిస్తాము. నేను రెడీ ఉన్నా, ఫస్ట్ నేనే ఉంటా నెక్స్ట్ రంగంలో దిగడానికి. ఆఫ్ కోర్స్ వారసుగా అంతే కదా, ఆయన మీద ఈగ వాళ్ళన్నా మేము చూసుకోము. అట్లాంటిది ఎవడోనో వచ్చి అటాక్ చేస్తుందంటే తెలివి లేని టైంలోనే మాకు కొంచెం ఉడుకు రక్తం అప్పుడే వెళ్ళింది. ఇప్పుడు తెలివి ఉంది, ఏంది తెలుసు, గ్రోన్ అప్. ఇప్పుడు కూడా ఏమైనా అయితే నేను ఫస్ట్ ఉంటా. అంటే పాజిటివిటీ ఎంత ఉన్నా నెగిటివిటీ మాత్రం ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి ఎవరైనా అన్న గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడి సో వెళ్తున్నప్పుడు ఏదన్నా, ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ఎక్కడ పోయినా మనము అవన్నీ వింటూ ఉన్నాం. మంచిది కదా. నెగిటివ్ ఇవాళ రేపు జనరేషన్ ఎట్లుంది, నెగిటివ్ చేసిన వాళ్ళే ఎక్కువ తెలుస్తుంది. అట్లా తెలుసుకొని వాళ్ళే లేదు ఇట్లా కాదు అని మళ్ళీ పాజిటివ్గా తెలుసుకొని మా దగ్గరకు వచ్చాను. మంచి వాళ్ళని చూసినా నేను మా దగ్గర. జనాలకి చాలా మంది శంకరన్న అంటే ఇష్టం. సో శంకరన్న కొడుకుగా మీరు కూడా అందరికీ ఇష్టమే కాబట్టి, సో జనాలకి నాన్న గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కొంచెం సరే ఆ పాజిటివ్ అనుకున్నారు పాజిటివ్ అనుకో, నెగిటివ్ అనుకున్నావు నెగిటివ్ అనుకోని, కానీ జనాలకు మీరు ఏం చెప్తారు నాన్న గురించి చెప్పాలంటే? జనాలకు ఒకటే చెప్తాను, ఈజ్ ఓన్లీ 1 man ఆర్మీ. ఇప్పటివరకు ఏం చేసినా 1 man ఆర్మీగా చేసాం, అదే కంటిన్యూ అవుతుంది. అదే లెగజెస్ మేము కూడా కంటిన్యూ చేస్తాం. సింపుల్,
నువ్వు ఇందాక అడిగేవాడు ఒక్కనివి తిరుగుతాను 1 man army. నాన్న 1 man army, ఆ తర్వాత కొడుకు అతను చూసే కదా మాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అఫ్ కోర్స్ ఆల్ ద టైమ్ 1 man army. ఓకే, అంటే ఇప్పటిదాకా స్టార్టింగ్ నేను మాట్లాడినప్పుడు సింప్లిసిటీ అని చెప్పి నేనే చెప్పిన, ఎందుకంటే నేను చూసిన కాబట్టి. సో మధ్యలో ఇంటర్వ్యూ మధ్యలో కూడా మీరు నాన్నకి ఏమైనా అయితే నేను వస్తాను అని చెప్పి కూడా కొంచెం రూడ్గా కొంచెం గట్టిగా మాట్లాడారు కాబట్టి, సో మరి అది నెగిటివ్ అవుతుంది అనే థాట్ కూడా రాలేదా మీకు? అంతే కదా బ్రదర్, ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరున్నారు, మీ నాన్నకేమైనా అయితే నువ్వు ముందుకు రావా? అట్లాంటి మా నాన్న ఏ స్టేజ్లో ఉంటే నేను ఎందుకు ముందుకు వస్తా అని చెప్పి 100% నేను ఫస్ట్ ఉంటా. నేను ఇప్పటికీ కూడా ఆయన ఏమన్నా అంటే నేను తట్టుకోను, నేను ఫస్ట్ ఉంటా. ఓకే, ఎవరున్నా లేకున్నా నేను ఫస్ట్ ఉంటా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అడిగిన కూడా ఇంటర్వ్యూ ఇచ్చినందుకన్నా. థ్యాంక్ యూ అనిల్. ఐ విష్ యువర్ క్యూబ్ టీవీ షుడ్ గో మోర్ ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చేసి చాలా మంది మిలియన్ వ్యూస్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ క్యూబ్ టీవీ. Yes, thank you అన్న, థ్యాంక్ యూ సో మచ్.